నమస్కారం. భారత రాజ్యాంగం సిరీస్లో 3వ ఎపిసోడ్కి మీకు స్వాగతం. కిందటి వీడియోలో మన కాన్స్టిట్యూషన్ ఎలా తయారైంది, దాని వెనుక ఉన్న కష్టం ఏంటి అనేది మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ బహుశా ఈ సిరీస్ మొత్తంలోకి చాలా ఇంపార్టెంట్ అయినది. అదే ఫండమెంటల్ రైట్స్. తెలుగులో ప్రాథమిక హక్కులు అంటాము. ఒక మనిషి ఒక దేశంలో ప్రశాంతంగా, స్వేచ్ఛగా, గౌరవంగా బతకాలి అంటే కొన్ని బేసిక్ రైట్స్ ఖచ్చితంగా ఉండాలి. ప్రభుత్వం కూడా వాటిని క్యాన్సిల్ చేయడానికి వీల్లేదు. అలాంటి హక్కుల గురించి మన రాజ్యాంగంలో పార్ట్ 3లో ఆర్టికల్ 12 నుంచి 35 వరకు చాలా క్లియర్గా రాశారు. వీటిని మనం అమెరికాలో ఉన్న బిల్ ఆఫ్ రైట్స్ని చూసి ఇన్స్పైర్ అయి తీసుకున్నాం. మన పార్ట్ 3ని మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని కూడా అంటారు. మొదట్లో మనకు 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి. కానీ 1978లో 44వ అమెండ్మెంట్ ద్వారా ఆస్తి హక్కు అంటే రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసేశారు. దాన్ని ఇప్పుడు ఆర్టికల్ 300A కింద ఒక లీగల్ రైట్గా మాత్రమే ఉంచారు. కాబట్టి ఇప్పుడు మనకు మొత్తం 6 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి సింపుల్గా ఎగ్జాంపుల్స్తో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో ఎవరైనా మీ రైట్స్ని లాక్కుంటే ఏం చేయాలో కూడా చెప్తాను. మొదటిది సమానత్వపు హక్కు, రైట్ టు ఈక్వాలిటీ. ఇది ఆర్టికల్ 14 నుంచి 18 వరకు ఉంటుంది. చట్టం ముందు అందరూ సమానులే. మీరు ఏ మతం, ఏ కులం, ఏ ఊరు లేదా అబ్బాయా అమ్మాయా అనే దాంతో సంబంధం లేకుండా అందరికీ ఈక్వల్ జస్టిస్ దక్కాలి. ఎవరిని తక్కువ చేసి చూడకూడదు. పబ్లిక్ ప్లేసెస్ అంటే హోటల్స్, థియేటర్స్ లేదా రోడ్స్ ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. అలాగే జాబ్స్ ఇచ్చేటప్పుడు కూడా అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ ఇవ్వాలి అని ఇది చెప్తుంది. అంటరానితనం లాంటి వాటిని పూర్తిగా బ్యాన్ చేసినట్టు ఇందులో ఉంటుంది. రెండవది స్వాతంత్ర్యపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్. ఆర్టికల్ 19 నుంచి 22 వరకు దీని గురించి ఉంటుంది. మనకి నచ్చినట్టు మాట్లాడే హక్కు, మన ఒపీనియన్ని ఎక్స్ప్రెస్ చేసే హక్కు మనకు ఉంటుంది. అలా అని ఎవరిని పడితే వాళ్ళని తిట్టొచ్చు అని కాదు, దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. అలాగే మన దేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా సెటిల్ అవ్వచ్చు, మనకి నచ్చిన జాబ్ లేదా బిజినెస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుకి ఎంత శిక్ష ఉందో అంతే వెయ్యాలి, కానీ ఇష్టం వచ్చినట్టు పనిష్ చేయడానికి లేదు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎవరైనా మిమ్మల్ని అరెస్ట్ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా రీజన్ చెప్పాలి. ఇంకా 24 గంటల్లో మిమ్మల్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. మూడవది పీడనాన్ని నిరోధించే హక్కు, రైట్ అగెయిన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఆర్టికల్ 23 మరియు 24. ఇది మెయిన్గా చిన్న పిల్లలని, వీక్గా ఉన్నవాళ్లని కాపాడటానికి. మనుషులతో ఫోర్స్గా పనిచేయించటం లేదా వాళ్ళని అమ్మడం, కొనడం లాంటివి పూర్తిగా నేరం. అలాగే 14 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలతో ఫ్యాక్టరీలలో గాని, మైన్స్లో గాని డేంజరస్ పనులు చేయించకూడదు. నాలుగవది మత స్వాతంత్ర్యపు హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు. మన దేశంలో ఒక అఫీషియల్ మతం అనేది ఏదీ లేదు. ఎవరికి నచ్చిన దేవుణ్ణి వాళ్లు పూజించుకోవచ్చు, వాళ్ల నమ్మకాలను ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే టెంపుల్స్, మసీదులు, చర్చిలు లాంటివి కట్టుకుని వాళ్లే మేనేజ్ చేసుకోవచ్చు. దానికి ప్రభుత్వం అడ్డు చెప్పదు. ఐదవది విద్యా సాంస్కృతిక హక్కు, కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్. ఆర్టికల్ 29 మరియు 30. మన దేశంలో చాలా రకాల భాషలు, కల్చర్స్ ఉన్నాయి. మైనారిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లాంగ్వేజ్ని, వాళ్ళ కల్చర్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ రైట్స్ ఇచ్చారు. వాళ్ళు సొంతంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రన్ చేసుకోవచ్చు. ఇక లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆరవది రాజ్యాంగ పరిహారపు హక్కు, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఆర్టికల్ 32. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ ఆర్టికల్ని రాజ్యాంగానికి హార్ట్ అండ్ సోల్ అని అన్నారు. ఎందుకో తెలుసా? పైన చెప్పిన మీ హక్కులు ఏవైనా ప్రభుత్వం గానీ లేదా వేరే వాళ్లు గానీ మీకు లేకుండా చేస్తే మీరు డైరెక్ట్గా సుప్రీంకోర్టుని అడగచ్చు. అప్పుడు సుప్రీంకోర్టు కొన్ని ఆర్డర్స్ పాస్ చేస్తుంది. వాటినే మనం రిట్స్ అంటాం. హెబియస్ కార్పస్, మాండమస్ లాంటి 5 రకాల రిట్స్ని యూజ్ చేసి కోర్టు మీ హక్కులని మీకు తిరిగి ఇప్పిస్తుంది. సో ఇది మన ఫండమెంటల్ రైట్స్ గురించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. మన హక్కుల కోసం ఎప్పుడూ పోరాడాలి, కానీ అదే టైంలో మనం ఫాలో అవ్వాల్సిన కొన్ని డ్యూటీస్ కూడా ఉంటాయి. వాటి గురించి ఇంకా ఆదేశిక సూత్రాల గురించి మనం నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఈ వీడియోలో ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.